నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంతటి కుంభకోణాలు, ఆక్రమణలు, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, ఇలా మట్టి మాఫియా, ఇవన్నీ మనం చూసాము. సో ఆ తర్వాత ఇంకొంచెం మాట్లాడుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పేదల భూములు ఎలా దోచుకున్నారో చూసాము. చివరాఖరికి అశోక్ గజపతిరాజు గారికి సంబంధించిన ల్యాండ్ కూడా ఎలా దోచుకున్నారో కూడా మనం చూసాము. మరి ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఎలా తెచ్చుకున్నారు, వీళ్ళకి ఎలా చెందేలా చేసుకున్నారు అనేవి కూడా చూసాము. కానీ బతుకున్న మనిషిని చంపేసి లేని కొడుకుల్ని కూతుర్ని సృష్టించేసి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఎలా దోచుకోవాలో ఎప్పుడైనా చూసారా? ఖచ్చితంగా ఇది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగింది. అది కూడా ఆనాడు సభాధ్యక్షుడిగా ఉన్న తమ్మినేని సీతారాం గారు చేసింది. ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు, భార్య, కొడుకు, ఈయన A5, A6, A7గా ఉన్నారు. కేసు నమోదైంది. రేపో మాపో అరెస్ట్ అవుతారు. ఇదంతా పక్కన పెడితే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీళ్ళు ఇలా చేశారు అంటే ఇంకెన్ని కబ్జాలు చేస్తుంటారు అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్కారం. తమ్మినేని సీతారాం గారు అంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, అనేక పదవులు అనుభవించారు ఆయన. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు మచ్చ తెచ్చుకున్నారు అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. ఈయనైనా చేసిందని అంటున్నారు అక్కడ వాళ్ళు. ఒకటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పీకర్గా ఉన్న టైంలో నాకు సభలో కూడా మాట్లాడాడు ఆయన. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి, గతంలో ఎంతో ఆదర్శంగా ఉండేవారు రాజకీయ నాయకులు, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది అని చిలక పలుకులు అంటారా లేకపోతే ఏమన్నారో చూసారా, ఆ మాటలన్నీ మాట్లాడాడు. సరే, అతను సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది. 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ చేశాడు, ఆంధ్రప్రదేశ్కి సభాధిపతిగా కూడా చేశాడు ఆయన. ఈ రోజున ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ ఎంత అందంగా ఉందో చూసామ్మా. ఎప్పుడో 1988, 92 టైంలో అమ్మేసిన అతను అమ్మేసుకున్నాడు. వేరే అతను కొనుక్కున్నాడు, రామలింగేశ్వరం అతను కొనుక్కున్నాడు. కొనుక్కున్న అతను వాళ్ళు ఏదో హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు. ఆ స్థలం అక్కడ ఖాళీగా ఉంది. ఇంకా ఆ స్థలం మీద కన్ను పడింది. ఎవరైతే అమ్మేశారో అమ్మేసిన వ్యక్తి కూతురు ఎక్కడో ఒరిస్సాలో ఉంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఫేక్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేశారు, దస్తావేజులన్నీ. దాన్ని మళ్ళీ కబ్జా వాతావరణం. దాని మీద వాళ్ళు వచ్చి మళ్ళీ కేసు, అసలైన వ్యక్తులు వచ్చి కేసు పెడితే ఇప్పుడు వచ్చింది. వ్యవహారం అంతా బయటకు వచ్చింది. బయటకు వస్తే కుటుంబం అంతా ఇప్పుడు పరారీలో ఉంది. ఏంటి విశ్వసనీయత, ఏంటి విలువలు? నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, కూటమి ప్రభుత్వంలో అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనేసి అతను మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నాడు. నీ పార్టీలో నువ్వు స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఇటువంటి కబ్జాగా పాల్పడ్డాడని కేసు పెడితే వాళ్ళందరూ పరారీలో ఉంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడగలవా? నీ పేపర్లో ఒక వార్త లేదు, కనీసం చిన్న వార్త లేదు ఆ విషయంలో. మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పడమే తప్ప ఒక్క వార్త తమ్మినేని సీతారాంకి వ్యతిరేకంగా లేదు. ఇంకా నీకు నీతి నిజాయితీ విలువల గురించి ఎలా మాట్లాడతావు? ఈ రోజునమ్మా 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదల భూమిని గద్దల్లా వాలిపోయారు. గద్దల్లా, మామూలుగా కాదు. మాట్లాడితే వైజాగ్ గురించి మాట్లాడతారు, వైజాగ్ రాజధానిగా చేస్తామని. వైజాగ్లో 100 గజాల స్థలం ఉన్నటువంటి పేదవాడు, చిన్న చిన్న వ్యక్తులు కూడా భయపడిపోయారు. ఏ టైంలో వచ్చి ఏ విధంగా చేసుకుంటారో అన్నట్టుగా. అంటే ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించేసి ఎక్కడికెక్కడ ప్రభుత్వ భూములో, ప్రైవేటు భూములు అనేది లేకుండా ఒక గద్దల్లా వాలిపోయి దోచేసుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున వచ్చి విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే అమ్మా, సభాపతిగా ఉన్నప్పుడు తమ్మినేని సీతారాం గారు అతని వేషధారణ కావచ్చు, అహాభావాలు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉండి, చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి, అతని మాట తీరు, కొన్ని సందర్భాల్లో చాలా బయట బూతులు కూడా మాట్లాడేసాడు ఆయన. ఏంటంటే ఆ హుందాతనంగా ఉన్నటువంటి ఆ రాజ్యాంగబద్ధమైన ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి అతని ప్రవర్తన విధానం ఎలా ఉండాలంటే ఆదర్శంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఎంతోమంది పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూర్చున్నటువంటి ప్లేస్ అది. దానికి ఇతర హయాములు ఇతను కూర్చున్నప్పుడు దాన్ని ఎలా 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 దిగజార్చాలో అలా దిగజార్చేసాడు ఆయన. అంటే హుందాతనం లేదు అక్కడ. అటువంటి వ్యక్తులు పైన కూర్చుని ఏమంటాడైనా శాసనసభలో ఎవరన్నా మాట్లాడుతుంటే చూడండి, అప్పట్లో చంద్రబాబు గారిని కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కావచ్చు, ఇష్టారీతిని బూతులు మాట్లాడేస్తుంటే కనీసం ఎక్కడ కూడా కక్షల సభలో ఎటువంటి భాష మాట్లాడాలో ఆ భాష కాకుండా ఎంత అసభ్యంగా మాట్లాడినా లైవ్ వచ్చింది. ఇప్పుడు
ఎక్కడా కూడా కట్ చేసే వాళ్ళని ఇది సభా సాంప్రదాయం కాదు, ఆ భాష కరెక్ట్ కాదు, ఈ సభలో బయట మీరు ఎన్నెన్న మాట్లాడుకోండి అని చెప్పి ఎక్కడన్నా అన్నాడా? ఎక్కడ అనలేదు. కనీసం సభలోంచి రికార్డులు కూడా తొలగించలేదు. అన్నీ చూసాం మనం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా విపరీతమైనటువంటి భాష అంతా మాట్లాడేది అక్కడ. ఆ రోజు సభాపతిగా ఉన్నటువంటి ఆయన ఎక్కడ కనీసం ఖండించకపోగా రికార్డుల నుంచి అలాగే ఉంచాడు ఆయన. ఆ వ్యక్తి వచ్చి మరి ఈ రోజు ఏం మాట్లాడతాడు? అతను A5, A6, A7 అతను అతని భార్య కొడుకు కూడా ఈ కేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. కుటుంబం అంతా పరారీలో ఉంది. రైట్. పరారీలో ఉందంటే అర్థం ఏంటి? నిజంగా అతనిలో నిజాయితీ ఉంటే ఇమీడియట్గా వచ్చి బయటకు వచ్చి కూర్చుంటాడు కదా. నా మీద ఆరోపణలా నేను అబ్జర్వ్ చేస్తానా, దమ్ముంటే నిరూపించండి అని చెప్పేసి కూర్చుంటాడు. పరారయ్యాడంటే తప్పు చేసిన మోనానే రేపు మాపు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. పోలీసులు చెప్తున్నారు కదా, అన్ని ఆధారాలతో సహా బయట పెడుతున్నారు, సర్వే నంబర్లతో సహా బయట పెడుతున్నారు. అసలు ల్యాండ్ ఎప్పుడు సేల్ అయ్యింది, కొనుక్కున్న వ్యక్తులు ఎవరు, కొనుక్కున్న వ్యక్తులు ఎక్కడ ఉంటున్నారు, ఆ స్థలం ఎవరిదా అని చెప్పేసి రికార్డులు సహా అన్ని కరెక్ట్గా ఉంటే రికార్డులు తారుమారు చేసేసి మధ్యలో మళ్ళీ ఇంకొక ఆర్టిస్టులు తీసుకొచ్చి మళ్ళీ ఆవిడ పేరు మీద ఉన్నట్టుగా రకరకాలకి చేయడం అంటే వీళ్ళకి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా మనమే అధికారంలో ఉంటాం, మన అధికారంలో ఉన్నంతకాలం మనకి మొత్తం అధికారులు అందరూ మనకు సపోర్ట్గా ఉంటారు. ఎవరో కూడా ఏమీ చేయలేరు మనల్ని. భవిష్యత్తులో కూడా మనమే ఉంటాం, 30 సంవత్సరాలు ఉంటాం అనేటువంటి ఒక ధీమాతోటి ఇష్టారీతిన రాష్ట్రం వ్యాప్తంగా జగనన్న కాలనీ లేఅవుట్లు ఇది పేపర్లు వస్తున్నాయి కదా, వాళ్ళ లేఅవుట్లు లేదా పేద ప్రజలకు ఇచ్చేటువంటి స్థలాల విషయంలో కావచ్చు, ఆ భూముల్లో చేసినటువంటి విషయాలు, లేకపోతే చెరువుల్లోని శ్మశానాల్లోని స్థలాలు కేటాయించినటువంటి విషయాలు, ఇవన్నీ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇలా కొత్త ప్రభుత్వం పెద్ద ఛాలెంజ్. ఇవన్నీ కూడా సమస్యలు అంటే పరిష్కరించాలంటే సరిపోతుంది టైం. అధికారులు ఆ వ్యవస్థ సరిపోవట్లా. అంత దుర్మార్గులు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు బయటకు వచ్చి విలువలు, విశ్వసనీయత, రాజకీయాలు, రాష్ట్రం ఏదో గతంలో అంటే ఏదో రెడ్డి రాజుల స్వర్ణయుగం ఉన్నట్టు ఇప్పుడు ఏదో నాశనం అయిపోయినట్టు వీళ్ళు ఇష్టారీతిని మాట్లాడుతుంటే ప్రజలు గమనించరా? అందరూ గమనిస్తారు. అందరూ గమనిస్తారు కదా. ఖచ్చితంగా మీరంటే భయంతో కూటమి ప్రభుత్వం అంటే నమ్మకంతో ఓట్లేశారు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద అమ్మా వీళ్ళ వాళ్ళని కాదు, ఏ స్థాయి వ్యక్తులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తీసుకుని ఒక సరైనటువంటి సందేశం ఇవ్వాలి. అంటే అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నప్పుడు మీ ఇష్టారీతిని చేసేస్తామంటే కుదరదు. ఎవరికి అందరికీ ఒకటే న్యాయం, సమన్యాయం అని చెప్పేటువంటి సంకేతం ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇది ఇంకొక రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.